భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసరావుపేట మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్నింగ్ వాక్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జార ఆదినారాయణ ఐటీడీఏ పీఓతో కలిసి పట్టణ అభివృద్ధిపై ఆరా తీశారు. రోడ్లు అపరిశుభ్రంగా ఉండడంతో తక్షణమే శుభ్రం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రెవెన్యూ కార్యాలయంలో సర్టిఫికేట్లకు కమిషన్లు అడుగుతున్నారని, తన దృష్టికి వచ్చిందని వాటిపై దృష్టి పెట్టమని తహసీల్దార్ను ఆదేశించారు. ఇక సెంట్రల్ లైటింగ్ పనులు, డివైడర్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. దొంతికుంట లేక్ చుట్టూ రింగ్ బండి వేసి ఆధునీకరించాలని, వాటికి ఖర్చు ఎంత అవుతుందో అంచనా దస్త్రాలు తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దొంతికుంట చెరువు చుట్టూ వేస్ట్ డంప్ చేస్తున్నారని, ఇక్కడ చెత్త పారబోసే వారికి ఫైన్ వేయాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు. ఇక పట్టణంలో డ్రైన్ వాటర్, దొంతికుంట లేక్ ప్యూరిఫై చేసే అత్యాధునిక సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే అసరావుపేట పట్టణాన్ని మున్సిపాలిటీకే ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న అసరావుపేట నియోజకవర్గాన్ని అత్యంత సుందరీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అనంతరం పట్టణంలో సుడిగాలి పర్యటన చేస్తున్న మంత్రి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం నాచరల్లో నిర్మాణ దశలో ఉన్న రామాలయం దేవాలయ నిర్మాణానికి 52,000 నగదు గ్రామస్తులకు అందించారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అసరావుపేట హెడ్ క్వార్టర్ని మున్సిపాలిటీగా ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కొత్త మున్సిపాలిటీలో ఈ మున్సిపాలిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతం, రెండవది ఆంధ్రాకి బోర్డర్లో ఉన్న నియోజకవర్గం. ఈ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ని ఈ ప్రభుత్వం మౌలిక వసతులతో పాటు ఈ పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉంది. లేక్ ఏదైతే ఆనుకొని ఉందో దాన్ని కూడా చుట్టూ మినిమం 8 మీటర్స్తో ఒక రింగ్ బండిని ఫామ్ చేసి, ఏదైతే బండిని స్ట్రెంగ్తన్ చేసి దాని మీద జస్ట్ 300 to 250 మీటర్స్ దూరంలో ఉన్న, టౌన్కి దూరంలో ఉన్న ఈ లేక్ని సాయంత్రం పూట పిల్లలతో కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ బండి మీద వారు వాకింగ్ లాగా ఇతరత్రా చేసుకునే సౌలభ్యాలని ఏర్పాటు చేయాలని, దానికి తగ్గ ఎస్టిమేట్లు ప్రిపేర్ చేయాలని అధికారులకు ఇప్పుడే ఆదేశించడం జరిగింది.